ఈ రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాల దగ్గరికి వస్తే కనుక రొమ్ములో చిన్నపాటి గడ్డల కింద మనకు కనిపించే అవకాశం ఉంటుంది. మనం మామూలుగానే ఈ యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళలో అంటే యాక్టివ్ రిప్రొడక్టివ్ లైఫ్ అని మనం చెప్పుకున్నట్లయితే కనుక 15 నుండి మనం దాదాపు 45 సంవత్సరాలు గల ఆడవాళ్ళలో ఏంటంటే యాక్టివ్ రిప్రొడక్టివ్ లైఫ్ ఉంటామండి. మనం నెలసరిలు వస్తూ ఉంటాయి. వీళ్ళలో కనిపించే రొమ్ములోని గడ్డల్లో దాదాపు మనకి 75 నుండి 80% గడ్డలు క్యాన్సర్ కాని గడ్డలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కనిపించిన ప్రతి గడ్డ మన క్యాన్సర్ అనేది కాదండి. కాబట్టి మనకి ఎప్పుడైనా రొమ్ములోని గడ్డ అనేది కనిపించినట్లయితే కనుక మనకి అది క్యాన్సర్ సంబంధించిన గడ్డ లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది రొమ్ము క్యాన్సర్ అయితే కనుక దాని యొక్క ముఖ్య లక్షణాలు మనకి రొమ్ములో గడ్డల్లాగా కనిపించడం కానీ, లేదంటే కనుక చంకలో చిన్న చిన్న గడ్డల్లాగా కనిపించడం కానీ, ఒకవేళ ఈ జబ్బు రొమ్ము నుండి మిగతా అవయవాలకు పాకినట్లయితే కనుక, ఊపిరితిత్తులకు పాకినట్లయితే కనుక మనకి దగ్గు రావటం కానీ, ఆయాసం కానీ, అదే ఎముకలకు పాకినట్లయితే కనుక మనకి ఎముక నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఇవన్నీ కూడా మనం రొమ్ము క్యాన్సర్ లక్షణాల కింద చెప్పుకోవచ్చు.